దేవరా చిత్రంతో కళ్యాణ్ రామ్ పంట పండిందని గతంలో అతను కొన్ని సినిమాల విషయంలో చేతులు కాల్చుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చిత్రం ద్వారా అతను లాభాల బాట పట్టారని కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి నేపథ్యంలోనే దేవరాతో కళ్యాణ్ రామ్ జీవితం మారిపోయింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా దేవరా కళ్యాణ్ రామ్కి కాసుల వర్షం కురిపించిందా, దేవరా తరువాత కళ్యాణ్ రామ్ గారి పరిస్థితి మారబోతుందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. దేవరా చిత్రం ద్వారా కళ్యాణ్ రామ్ పంట పండింది అని ఇప్పుడు దేవరా కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్ లాభాల బాట పట్టారు. గతంలో ఆయన కొన్ని సినిమాల విషయంలో చేతులు కాల్చుకున్నారు, కానీ ఈ దేవర చిత్రం తరువాత మాత్రం కళ్యాణ్ రామ్ గారి జీవితం మరోలా ఉండబోతుందనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా దేవరా తర్వాత కళ్యాణ్ రామ్ గారి పరిస్థితి అంతలా మారబోతుందా అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే కొంతకాలంగా బెటర్ పొజిషన్లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. అంతకుముందు చాలా ఒక నిర్మాతగా భారీగా నష్టపోయాడు, చాలా కోల్పోయాడు, అప్పులు పాలయ్యాడని కూడా వినిపించింది. ప్రధానంగా తను హీరోగా చేసినటువంటి సినిమాలు జై భవ అని చెప్పేసి, ఓం 3D అని చెప్పి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆయన, తనే హీరోగా చేస్తూ. కిక్ 2 అది కూడా ఆయనకు బాగా నష్టాలు తీసుకొచ్చింది. అట్లాగే మరికొన్ని ఈజం అని చెప్పేసి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన సినిమా, అది కూడా ఆయనకి నష్టమే మిగిల్చింది. సో ఇట్లా హరే రామ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయనకి బాగా నష్టాలు తీసుకొచ్చిన సినిమా. అంటే ఆల్మోస్ట్ ఇక అయిపోయింది ఇక కళ్యాణ్ రామ్ పరిస్థితి, ఫైనాన్షియల్గా చాలా చిక్కుల్లో ఉన్నాడు అనే టైంలో నిజం చెప్పాలంటే తమ్ముడు ఎన్టీఆర్ ఒక సేవియర్ లాగా అతను ఆదుకున్నాడు. సో అప్పుడు జైలు అవకుశ అనే సినిమా, సో ఎన్టీఆర్ ఆర్ట్స్లో వచ్చినటువంటి ఆ సినిమా, సో ఆయనకి అంటే చాలా తక్కువ ఖర్చుతోటి, అప్పట్లో ఏంటంటే చాలా మంది అసలు చుట్టేశారు సినిమాని అని కూడా అన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత క్వాలిటీగా అనిపించవు ఆ సినిమాలో, కానీ మొత్తం సినిమానంతా తన భుజాల మీద మోసుకొని అందులో మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేస్తూ ట్రిపుల్ రోల్ చేస్తూ, ఆ ట్రిపుల్ రోల్ ఒకటి విలన్ రోల్, సో రావణుడి లాగా, సో అసుర అనే క్యారెక్టర్ చేసి, సో అందరినీ కూడా మెస్మరైజ్ చేసి తన నటనతోటి ఆ సినిమాని పెద్ద హిట్ అవటానికి కారణమయ్యాడు. అలా అప్పుడు యాక్చువల్గా నిజానికి చాలా కష్టాల్లో నష్టాల్లో ఆయన ఉన్నాడు ఒక నిర్మాతగా కళ్యాణ్ రామ్. దేవరా చిత్రం ద్వారా కళ్యాణ్ రామ్ గారు 80 కోట్ల రూపాయల అప్పును తీర్చినట్లుగా ఒకంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సార్, కళ్యాణ్ రామ్ గారు నందమూరి ఫ్యామిలీ కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్న ఫ్యామిలీ. అవును, అంటే అసలు కళ్యాణ్ రామ్ గారు నిజంగా దేవరా చిత్రం ద్వారా 80 కోట్ల అప్పు తీర్చారా? అంటే గతంలో అంత అప్పు చేయాల్సిన పరిస్థితి కళ్యాణ్ రామ్ గారికి ఎందుకు వచ్చింది? అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన యాక్చువల్గా జైలు అవకాశకు ముందు ఆ పరిస్థితిలో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. ఫైనాన్స్ తీసుకొని చేసిన సినిమాలు అన్నీ కూడా వరుసగా 4-5 సినిమాలు పోయాయి ప్రొడ్యూసర్గా. సో తనే సినిమాలకు తనే ప్రొడ్యూసర్గా చేశాడు కాబట్టి, సో అలాంటి స్థితిలో చాలా వరకు అప్పులు ఆ టైంలో తీర్చగలిగాడు జైలు అవకాశ ద్వారా. ఆ తర్వాత బింబిసారతోటి ఒక పెద్ద ప్రొడక్షన్ పరంగా కూడా చాలా ఖర్చు పెట్టాడు ఆయనకి. అయితే అవన్నీ వచ్చాయి. సో ఏవైతే పాత కొన్ని ఉంటాయో, ఆ వడ్డీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొంతవరకు ఉన్నాయి, కానీ 80 కోట్లు ఇవి కాదు. సో ఆ స్థాయిలో లేదు. సో ఎప్పుడైతే జైలు అవకాశ చేశారో అప్పటి నుంచి ఆయన బెటర్ పొజిషన్కే వచ్చారని చెప్పాలి. సో ఇప్పుడు దేవర సినిమా ఏదైతే ఉందో, ఇంకొక యువసుధ ఆర్ట్స్ అని చెప్పేసి కొరటాల శివ మిత్రుడు ఆయన, సుధాకర్ మిక్కిలినేని అని చెప్పేసి, ఆయనతో కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఈ సినిమాని, సో అంటే అన్న కోసం ఈ సినిమాని నిర్మించిన చిత్రం. యాక్చువల్గా అయితే మొదట ఎన్టీఆర్ ఆర్ట్స్ లేదు ఇందులో, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లోనే సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూసర్గానే, సోలో ప్రొడ్యూసర్గానే ప్లాన్ చేశారు ముందు. కానీ తర్వాత ఎన్టీఆర్ గారి చొరవ వల్ల సో మళ్ళీ నందమూరి కళ్యాణ్ రామ్ మరో నిర్మాతగా ఇందులో జాయిన్ అయ్యారు. సో అది ఏ రేషియోలో అయ్యారు ఏంటి, 50-50 లేకపోతే ఇంకేదైనా రేషియో మార్పు ఉందా అనేది ఇంకా సమాచారం లేదు. కానీ బట్ ఈ సినిమాతోటి కళ్యాణ్ రామ్ గారికి కూడా మంచి లాభాలు అందాయి.
సో థియేట్రికల్గా అలాగే ఓటీటీ పరంగా శాటిలైట్ పరంగా ఓటీటీకి చాలా మంచి ప్రైస్ వచ్చింది దీనికి. ఓకే. సో ఆల్మోస్ట్ థియేటర్ రిలీజ్కి ఎంత అయిందో ప్రీ బిజినెస్ ఆ స్థాయిలో అంటే 150 కోట్ల పైనే అయింది. సో 150 కోట్లు ఆ పైన అయింది అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. డిజిటల్ రైట్స్ అన్ని కలిపి కూడా థియేట్రికల్ రైట్స్కి మించి వచ్చాయి. ఓకే. సో దాంతో చాలా వరకు అంటే ఇప్పటికే థియేటర్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాలు దండుకుంటున్నారు. సో కాకపోతే ఏంటంటే దసరా సెలవులు ఏవైతే ఫెచ్చింగ్ అవుతాయి అనుకున్నారో అది కావట్లేదు. ఓకే. సో నార్త్ అమెరికాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక ఏదైతే షేర్ ఏదైతే ఉందో అది డ్రై అయిపోయిందని చెప్పి వినిపిస్తుంది. అంటే రావాల్సినంత వచ్చేసింది. ఇక అంటే మీరు చెప్తున్నట్లుగా కళ్యాణ్ రామ్ గారు గతంలో నిర్మించిన చిత్రాలకు సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది ఈ సినిమాతో బ్యాలెన్స్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత అయితే నిజంగా కళ్యాణ్ రామ్ గారి జీవితం మారిపోబోతుందా? అవును, అప్పుడు అనుకుని ఆయన బింబిసార 2 కూడా చేయబోతున్నాడు కదా. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చింది అదంతా కూడా. ఓకే. సో నేనుండాను, నువ్వు చేసుకుని నువ్వు చేయాల్సింది అని చెప్పేసి అండగా ఉంటూ సో సినిమాలు చేస్తూ సో తను పెట్టకుండా తన అన్న బ్యానర్లో. ఓకే. సో ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది నందమూరి కళ్యాణ్ రామ్ పెట్టుకున్నదే. సో అది ఆయన బావమరిది చూస్తుంటాడు, హరికృష్ణ. ఓకే. ఆయన పేరు కూడా హరికృష్ణ, బావమరిది పేరు కూడా కళ్యాణ్ రామ్ బావమరిది. సో తను అన్నీ కూడా దగ్గరుండి ప్రొడక్షన్ అంతా వ్యవహారాలన్నీ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ తరపున ఆయన చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది సార్. అంటే సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్కి పిల్లర్ వచ్చేసి హరి గారు అంటూ ఆయన పేరు తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే ఎందుకు నొక్కి వక్కాయించాడు అక్కడ ఎన్టీఆర్ గారు? ఏం జరిగింది అసలు? ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఈయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా తన ప్రొడక్షన్లో చేస్తున్నప్పటికీ కూడా నందమూరి కళ్యాణ్ రామ్ మొత్తం ఈయన మీద డిపెండ్ అయ్యేవాడు హరి. సో తను జాగ్రత్తగా అంతా కూడా ప్లానింగ్, హరి ప్లానింగ్ అనేది సూపర్గా ఉంటుంది అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఓకే. అంటే ఎన్టీఆర్ గారు ఎవరు ఏమనుకున్నా అదే అనే పదం వాడారు. అదే బామర్ది కాబట్టి రకరకాలు ఉంటారు కదా. ఓకే. ఓకే. కళ్యాణ్ రామ్ బామర్ది కదా, అందుకని కొంతమంది దాన్ని నెగిటివ్ కోణంలో చూసేవాళ్ళు ఉంటారు. ఓకే. బామర్ది వచ్చే పెత్తనం చేస్తున్నాడు ఇదంతా అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఉంటారు. సో దానికి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అతను ఉంటాడు హరి అనేది మెయిన్ ఎన్టీఆర్ ఆర్ట్స్కి. హరి అని అతను మెయిన్గా ఉంటాడు అని అతను మీరు అన్నట్టు ఆ నొక్కి వక్కాణించిన కారణం అదే. సో అంటే వేరే వాళ్ళు ఏమనుకున్నా అతని పెత్తనం ఏంది, ఎందుకు అతనికి ఇస్తున్నారు, వీడియో చూసుకోవచ్చు అన్నా కానీ అతను భవిష్యత్తులో ఇంకెప్పుడు హరి గురించి నాకు కంప్లైంట్స్ తీసుకురాకండి అని అనేది కూడా అందులో అంతర్లీనంగా చెప్తున్నట్లే, ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నట్లే. సో అంటే ఆయన మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా ఒక ప్లానింగ్ తోటి చక్కగా నిర్వర్తిస్తాడనే పేరైతే ఉంది. ఓకే. సారీ, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాడు ఆయన. సో ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే విషయం దగ్గర చాలా ప్లానింగ్తో ఉంటాడు. అనవసరమైన ఖర్చులకు తావివ్వడం అనేది కూడా ఆ విషయంలో మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు. ఓకే. రాను రోజుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నటువంటి ప్రతి ప్రాజెక్టులో కూడా కళ్యాణ్ రామ్ గారిని అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ని భాగం చేయబోతున్నారు అవును అనేది కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవును, అది నిజమే. అది వార్త ప్రతి చిత్రానికి ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ అయితే భాగంగా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? చాలా వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపు పొద్దున ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా ఏదైతే ఉందో అదైతే మనం చెప్పలేం, కానీ బట్ మిగతా అన్నిటి కూడా తను హీరోగా చేసే వాటి అన్నిటికి కూడా సో దీన్ని కూడా ఒక భాగస్వామ్యం చేయాలి ఎన్టీఆర్ ఆర్ట్స్ని. ఓకే. సో అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న అన్నట్టు. అంటే మోరల్గా ఎన్టీఆర్కి సపోర్ట్గా కళ్యాణ్ రామ్ నిలుస్తున్నాడు. అందుకని కళ్యాణ్ రామ్కి ఆర్థికంగా తన సపోర్ట్గా నిలవాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడని చెప్పి ఇండస్ట్రీ వాళ్ళు అనుకునే మాట. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ కూడా నా తండ్రిలాగా అవును అంటూ కళ్యాణ్ రామ్ గారిని ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. అవును, అంటే ఒకరినొకరు ఇప్పుడు సపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి ఒకరినొకరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అవును, తను కూడా నాన్న అని నేనైతే కళ్యాణ్ రామ్ అయితే ఎన్టీఆర్ని నాన్న అని పిలుస్తాడు. అంటే మనం చిన్నపిల్లల్ని అలా పిలుస్తాం ఆ టైప్లో. సో అంత సన్నిహితంగా ఇదంతా హరికృష్ణ గారు అంటే తండ్రి హరికృష్ణ గారు. సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఇద్దరు కూడా కలిసే ఉండాలి, మాటే ఉండి అని చెప్పి ఇద్దరి దగ్గర మాట తీసుకొని
అలా వాళ్ళిద్దరిని కూడా ఒక్క తాటి మీద తీసుకురావటంలో తండ్రి ఎక్కువ ప్రధాన పాత్ర పోషించారు. అంటే అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన తండ్రికి కూడా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారమే వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఉంటున్నారు. ఏదేమైనా వాళ్ళ మీద విమర్శలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే కనబడుతున్నారు. ఇద్దరు. అవును. సో అలా కలిసికట్టుగా ఉన్నారు. సో ఒక అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తున్నారని చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.